రాసిన సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. ఇదిగో ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడని అర్థము. మరి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. అలాగే 48వ కీర్తన 14వ వచనంలో ఈ దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించువాడు అన్న మాటలు అక్కడ మనము చదువుకుంటాం. ఈ రాత్రి వింటున్నటువంటి సందేశము ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా వర్తించేటువంటిది. మనలందరినీ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. మనలందరినీ ప్రభువు సృష్టించాడు. కనుక ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. దేవుడు మనకు తోడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. When God is with us, what happens? దేవుడు మనతో ఉన్నట్లయితే మన జీవితంలో ఏం జరుగుతుంది, ఏ విధాలుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నటువంటి విషయాలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఈరోజు షార్ట్ కట్గా సింపుల్గా ఒక 7 విషయాలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, జరిగేటువంటి వాటిని గురించి కృత వర్తమానంగా మనం విన్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురము ఉండి విలుకాడు ఆయను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండి, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండి. మరి పిల్లలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు పిల్లల పట్ల కూడా దేవుడు తోడుగా ఉండాలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, దేవుడు ఆ చిన్నవానికి తోడుగా ఉండుట వలన వాడు పెరిగి పెద్దవాడై ఒక ప్రయోజకుడిగా మారినట్టు అక్కడ మనము చూస్తా ఉన్నాం. సో గాడ్ వాంట్స్ టు బి విత్ ఈవెన్ చిల్డ్రన్. పిల్లలతో కూడా దేవుడు ఉండాలి అనే ఆశను కలిగి ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు కొద్దిమంది వారి పిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి అన్నారు, ప్రభు వారిని ఆశీర్వదించాలి అన్న ఉద్దేశంతో వారిని తీసుకుని వచ్చారు. తల్లిదండ్రులు అయినటువంటి వారు లేక మనం అందరం కూడా పిల్లలను దేవుని సన్నిధికి తీసుకుని రావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు వారి జీవితంలో ఎంత గొప్ప వాళ్ళు అవుతారో మనకు తెలియదు. ప్రభు వారిని ఆశీర్వదించాలి అని తీసుకొచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు చాలా సంతోషించాడు. ఒక మాట చెప్పాడు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పాడు. అలా చెప్పి వారిని ఆశీర్వదించినట్టుగా సువార్తల్లో మనము చూడగలుగుతాం. సో గాడ్ వాంట్స్ టు బ్లెస్ ఈవెన్ చిల్డ్రన్. పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. పిల్లలు, ఆ చిన్నవానికి దేవుడు తోడుగా ఉండి ఆ చిన్నవాడిని ఒక ప్రయోజకుడిగా చేశాడు. చూడండి, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా వారి పట్ల దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. దేవుడు వారితో కూడా ఉండేటువంటి వాడు. దేవుడు వారితో ఉన్నప్పుడు వారు ఆశీర్వదించబడతారు,
వారు తల్లిదండ్రులకు లోబడేటువంటి వారుగా మారుతారు, వారు ప్రయోజకులు అవుతారు. మరి సమూయేలు గురించి బైబిల్లో మనం చదువుతాం. బాలుడైన సమూయేలు అని ఉంటుంది. సమూయేలు మరి పాలు విడిచిన నాటి నుండి లేక పాలు విడిచిన తరువాత మరి దేవుని సన్నిధిలో పెరిగినటువంటి ఒక బాలుడు. పిమ్మట దేవుడు ఏం చేశాడు అంటే సమూయేలును ఆశీర్వదించి ఒక ప్రవక్తగా చేశాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు, వారి మగ పిల్లలైనా ఆడపిల్లలైనా, వారు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానము అని బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి బహుమానంగా ఇచ్చినటువంటి ఆ పిల్లలకు దేవుడు తోడుగా ఉండేటువంటి వాడు, వారిని ఆశీర్వదించేటువంటి వాడు, వారికి మంచి భవిష్యత్తును ఇచ్చేటువంటి వాడు, వారి పట్ల కూడా దేవుడు గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి. రెండవదిగా ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనం. 35:3 అదేనా? అది ఎన్నో వచ్చినాం. అది 35:3 చాలు. ఇంకొకసారి చదవండి. నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉన్నటువంటి దేవుడు. వీళ్ళ మార్గములలో దేవుడు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఎంతో మంది ప్రజలు ప్రయాణాల్లో కన్ను మూస్తా ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఎక్కడో దగ్గర ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కొన్నిసార్లు ఆ యాక్సిడెంట్ బట్టి అంగవైకల్యం వచ్చేస్తా ఉంది. వికలాంగులుగా మారిపోతా ఉన్నారు. కాళ్ళు దిగిపోవడం, చేతులు దిగిపోవడం, ఇలాగ యాక్సిడెంట్ల ద్వారా ఎంతో మంది మరి వికలాంగులుగా మారిపోవడం మనం చూస్తా ఉన్నాం. కొద్దిమంది ప్రయాణాల్లో యాక్సిడెంట్లు అయినప్పుడు తల పగిలి మైండ్ అప్సెట్ అయిపోవడం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొద్దిమంది యాక్సిడెంట్స్ లో హఠన్మరణాలకు గురైపోవడం అనేటువంటిది కూడా మనం వింటా ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమని చదువుతున్నాము? నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండినటువంటి దేవుడు. మరి ఈరోజు లాస్ట్ ఇయర్ బర్త్డే జరుగుతుంది అంటే ఆనాడు దేవుని యొక్క కాపుదల, దేవుడు సహాయం చేసినటువంటి విధానము మనం అందరం చూసాం కదా. లాస్ట్ ఇయర్ మరి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళాం. క్రియేటివ్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు చెవు తగ్గిపోయి శరీరం అంతా కూడా గాయం అయిపోయి అసలు నిజంగా చాలా బాధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఆమె కోసం ఎంతో మనం ప్రార్థన చేసాం. ఆ యాక్సిడెంట్ లో మరి మన ప్రియులను దేవుడు కాపాడాడు. రావణ వారి కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు. 121వ కీర్తన 7వ వచనం ఒకసారి చూడండి. 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేన్ని కాపాడుతాడట? ప్రాణమును కాపాడుతాడట. ప్రియులారా, ప్రాణమును కాపాడేటువంటి వాడు, మరణము తప్పించుట యెహోవా వశము. కనుక ఈ కుటుంబానికి దేవుడు అట్టి కృపను ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ స్తుతి గుడికి ఏర్పాటు చేసుకున్నారు. పాప లాస్య యొక్క బర్త్డే కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ 35వ అధ్యాయం 3వ వచనంలో, నా ప్రయాణంలో నాకు తోడుగా ఉండిన యెహోవాకు నేను బలిపీఠము అనేటువంటిది ప్రార్థనకు సంబంధించింది.
దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభువుకు మనం రుణస్థులము. ప్రభు సన్నిధిలో మనం ఇంకా ప్రార్థన చేయాలి. ప్రభువును మనం ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. ప్రభువును మనం గుర్తించేటువంటి వారిగా ఉండాలి. మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడని, మనల్ని పోషిస్తూ ఉన్నాడని, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడని, మనలో ఆయుష్ను పొడిగిస్తున్నాడు అని ఈ సత్యాలను గుర్తెరిగి ఆ బలిపీఠం కట్టేటువంటి అనుభవానికి మనం రావాలి. When we are enjoying with the presence of God, in the same time we have to make him pleasant. మనం దేవుని సంతోషాన్ని అనుభవించడమే కాదు, దేవుణ్ణి కూడా సంతోషపెట్టేటువంటి వారముగా మనము ఉండాలి. కనుక మన ప్రయాణాల్లో కాపుదల ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అక్కడ ఏమని చదువుతున్నామంటే, నా ప్రయాణం అంతటిలో నాకు తోడై, చూడండి, అన్సీన్ గాడ్ ఇస్ విత్ us. కనిపించినటువంటి దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఈ కుటుంబానికి మాత్రమే కాకుండా ఈరోజు సజీవులుగా ఉన్నటువంటి మనం కూడా ఈ సంవత్సరంలో ఎన్నో ప్రయాణాలు చేసాం. రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, బైక్ ప్రయాణాలు, అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆ ప్రయాణాలు, ఈ ప్రయాణాలు అన్నిటిలో కూడా మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడినటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇమ్మానుయేల్ అనే పేరునకు దేవుడు మనకు తోడు అనే అర్థము. మూడవదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇక్కడ దేవుడు గాడ్ వాంట్స్ టు బి విత్ us. దేవుడు మనతో కూడా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన, ఈ రాత్రి మనం దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాం. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మన హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన మన గృహాల్లోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన మన జీవితంలోనికి రావాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన మన కుటుంబాల్లోనికి రావాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి అంటే, ఆ అవకాశం అనేటువంటిది, తలుపు తీయడం అంటే గివింగ్ ద రూమ్, గివింగ్ ద ఆపర్చునిటీ టు జీసస్ క్రైస్ట్ సో దట్ హీ కమ్స్ టు హిమ్. ఆయన మనలో మన దగ్గరికి వచ్చేదానికి మనం ఆయనకు అవకాశాన్ని ఇచ్చేవారుగా. అంటే యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. ప్రభువా, మీరు నా హృదయంలోనికి రండి, మా కుటుంబంలోనికి రండి ప్రభువా అని ప్రభువును మనం ఆహ్వానించాలి. ప్రభువు మనతో ఉండేటువంటి వాడు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ కొన్నిసార్లు మనుషులు దేవుని తోడు లేకుండా కూడా జీవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, దేవునికి అవకాశం మనం ఇవ్వకపోయినట్లయితే హౌ కెన్ గాడ్ బి విత్ us? దేవుడు మనతో ఎలా ఉండగలడు? ప్రియులారా, మనం ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నాం. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, అందుకే దేవుడు నిన్ను కాపాడుతా ఉన్నాడు. నీవు దేవుని యొక్క ప్రేమను గుర్తించాలి, దేవుని యొక్క కృపను నీవు గుర్తించాలి, దేవుని యొక్క కనికరాన్ని నీవు గుర్తించాలి. పౌలు అంటాడు, దేవుని కృపను నేను నిరర్ధకము చేయను. ఐ డోంట్ నలిఫై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మనం తలుపు తీసినప్పుడు లేక అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడట? ఆయన మన దగ్గరికి వస్తాడు, మన గృహానికి వస్తాడు, మన కుటుంబానికి వస్తాడు, మన జీవితంలోనికి ప్రవేశించి మనతో కూడా ఉంటాడు. ఈ భోజనం అనేటువంటిది సహవాసానికి ముందుగా ఉంది. గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫెలోషిప్. దేవుడు మనతో ఒక శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ఉన్నట్లయితే we will have his peace. ఆయన యొక్క సమాధానాన్ని మనం కలిగి ఉంటాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము
21వ వచనాన్ని చదువుతున్నాం. 22, 21 యోబు గ్రంథం. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును. ఆయనతో సహవాసం చేస్తే సమాధానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పీస్ అంటారు ప్రియులారా. ఆయనతో సహవాసం చేసినట్లయితే మన జీవితంలో గొప్ప సమాధానాన్ని అనుభవించేవారంగా, గొప్ప నెమ్మదిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం. కొన్నిసార్లు మనకు మంచి ఉద్యోగాలు ఉన్నా, మంచి గృహాలు ఉన్నా, ఆస్తుపాస్తులు ఉన్నా, పొలాలు ఉన్నా, బాగా ధనం ఉన్నా, బంగారం ఉన్నా, సమాధానం ఉండకపోవచ్చు, శాంతి ఉండకపోవచ్చు. ప్రపంచంలో పెద్ద పెద్ద కోటీశ్వరులుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితాల్లో నెమ్మది అనేటువంటిది లేదు. దేవుడు మనతో సహవాసం చేసినప్పుడు మన జీవితంలో గొప్ప సమాధానాన్ని అనుభవించే వారంగా ఉంటాం, గొప్ప సంతోషాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటాం, గొప్ప నెమ్మదిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం, గొప్ప భద్రతను అనుభవించేటువంటి వారంగా ఉంటాం పిల్లలు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉండేటువంటి అట్మాస్ఫియర్, లేక ఆయన మనతో కూడా ఉండేటువంటి అవకాశాన్ని మనము ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. ఇది 3వది. పోతే 4వదిగా యెషయా గ్రంథం 41వ అధ్యాయము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. ఏమా? భయపడకుము, చాలా ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే దేవుడు అంటున్నాడు, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును అంటున్నాడు పిల్ల. భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడొద్దు నేను నిన్ను బలపడుతును. భయపడొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మన జీవితంలో రకరకాల భయాలు, రకరకాల కలవరాలు, రకరకాల ఆందోళనలు ప్రియులారా. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో భయపడేటువంటి వారంగా ఉంటాం. ఎంతో మంది వారి జీవితాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నా అనేటువంటి వాళ్ళు లేకుండా, ఆదరించే వాళ్ళు లేకుండా, తోడుగా ఉండేటువంటి వాళ్ళు లేకుండా ఎంతో మంది ఆ లోన్లీనెస్ అనేటువంటిది అనుభవించేవారుగా ఉన్నారు పిల్లలు. ఈ మధ్య ఒక అతను నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, బ్రదర్ మరి ఈ ఐటీలో ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసేటువంటి వాళ్ళకి బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ రిలాక్సేషన్ అనేటువంటిది లేదు. వాళ్ళు ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు కంపెనీ వాళ్ళు అని అంటే, వాళ్ళకి మంచి మంచి కుక్కల్ని, మంచి మంచి పిల్లుల్ని కలిగి ఉండండి అని చెప్తున్నారట. ఎందుకు అంటే వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఏమైపోతుంది, ఆ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు పనిచేసి దే విల్ బికమ్ లైక్ రోబోట్స్. వాళ్ళు ఒక మరబొమ్మలాగా మారిపోవడము, ఆ సృజనాత్మక శక్తిని కోల్పోవడము, అసలు ఒంటరితనాన్ని అనుభవించడము, ఇటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి అట్లాగే ఉండి డిప్రెషన్లోకి ఏమైనా వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో ఆ కంపెనీ వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారంట, సలహాలు ఇస్తున్నారంట, మీరు పెట్టి క్యాట్స్ని తెచ్చుకొని కాసేపు వాటితో సమయాన్ని గడపండి అని. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రియులరా, మరి దేవుడు అంటున్నాడు, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును. కాబట్టి ఒంటరిలో దేవుడు మనకు తోడై ఉండేటువంటి వాడు. వెన్ వీఆర్ ఇన్ లోన్లీనెస్, మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రియులారా. కొన్నిసార్లు మనుషుల వల్ల మనకు రకరకాల భయాలు, మనుషుల వల్ల కలిగేటువంటి భయాలు, కొద్దిమంది ఎలా ఉంటారంటే మరీ క్రూరులుగా ప్రవర్తించేటువంటి వాళ్ళుగా ఉంటారు. అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఎంతో భయపడేటువంటి వాళ్ళంగా ఉంటాం. బట్ గాడ్ ఇస్ విత్ us. అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రియారా. అంటాడు కీర్తనకారుడు ఏమంటాడంటే, నరులేమి నాకు చేయగలరు అంటాడు. కాబట్టి రకరకాల భయములు అనేటువంటివి మానవ జీవితంలో 7 దినాల్లో
వెంటాడుతూ ఉన్నాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో రకరకాల భయాలు, వ్యాధి వచ్చినప్పుడు భయం, కుటుంబంలో భయం, రకరకాల భయాలు మన జీవితంలో వెంటాడుతూ ఉన్నాయి ప్రియులారా. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడకుము, నేను నీకు సహాయము చేస్తాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. పోతే ఐదవదిగా, ఎన్నైనా 4 కదా, 5 ఇది మరి ఎందుకు మనకు దేవుడు ఇచ్చాడో తెలియదు, కానీ ఇది పరిచర్యకు సంబంధించినటువంటి వాక్యం ప్రియులారా. నిర్గమకాండం 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 4:12. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చూడండి, కొన్నిసార్లు ఈ వాక్యం మనకి ఈరోజు ఇది మనకి ఎందుకు అన్నట్టు అనిపించవచ్చు, కానీ మెసేజ్ నేను ప్రిపేర్ చేస్తున్నటువంటి సమయంలో నాకేమనిపించిందంటే, ఏమో ఈ రాత్రి సందేశం ఇచ్చినటువంటి మనలో దేవుడు ఎవరెవరిని సేవకులుగా చేయబోతున్నాడేమో. సీను కూడా సేవకుడు అవ్వచ్చు, చెప్పలేము. వన్స్ అపాన్ టైమ్ వి వర్ ఆల్సో వర్షిపర్స్, నౌ వి ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు మేము కూడా విగ్రహారాధికులమే, ఈరోజు దేవుని సేవ చేస్తా ఉన్నాం. చెప్పలేము పిల్లలు, దేవుడు ఎవరినటువంటి విధానంలో వాడుకుంటాడో వి కాంట్ ఇమాజిన్. నేను ఇంకోసారి చదవండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని మోషేతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రియులారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడేటువంటి ఆ సమయంలో మోషే ఏం చేస్తున్నాడు అంటే గొర్రెలు కాసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అసలు ఊహించుంటాడా మోషే ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడని, ఈరోజు దేవుడు నన్ను ఈ పనికి నియమిస్తాడు అని, దేవుడు నన్ను ఒక నాయకుడిగా చేస్తాడు అని మోషే అసలు ఊహించకపోయి ఉండొచ్చు ప్రియులారా. అప్పటికే మోషే వయసు 80 సంవత్సరాలు. దేవుడు మనిషిని వాడుకునేటువంటి సమయంలో వయసుతో పని ఉండదు. దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ధనంతో పని ఉండదు. దేవుడు ఒక మనిషిని వాడుకునేటువంటి సమయంలో అతని స్థితిగతులతో పని ఉండదు ప్రియులారా. గాడ్ గివ్స్ అడిషనల్ పవర్, గాడ్ గివ్స్ అడిషనల్ స్ట్రెంగ్త్, గాడ్ గివ్స్ అడిషనల్ నాలెడ్జ్. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బలాన్ని, దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి తన పరిచర్యలో వాడుకుంటాడు. అలా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషే ఇశ్రాయేలును నడిపించేటువంటి గొప్ప మహానాయకుడు అయిపోయాడు. ఒక్క వ్యక్తి లక్షల కొలది ప్రజలకు నాయకుడిగా అవడం అనేటువంటిది చిన్న విషయం కాదు ప్రియులారా. నేను నీకు తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధిస్తున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి వర్తమానం వింటున్నటువంటి మనలో ఎవరెవరిని దేవుడు భవిష్యత్తులో తన పరిచర్లో వాడుకోబోతున్నాడో మనకు తెలియదు. వాస్తవానికి ఇది అవుట్ ఆఫ్ కాంటెస్ట్ లాంటిది, కానీ దేవుడు ఎందుకో మధ్యలో దీన్ని మనకి ఇచ్చాడు. ఆమోసుని గురించి మనం ఆలోచన చేస్తే, ఆమోసు పశువులు కాపరి, మేడిపళ్ళు ఏరుకుంటా ఉన్నాడు, యథావిధిగా తన పని చేసుకుంటున్నాడు, మేడిపళ్ళు ఏరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క స్వరం ఆమోసు దగ్గరికి వచ్చేసింది. ఆమోసుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు అంటున్నాడు, అరే నేను ప్రవక్త కాదు, ప్రవక్త శిష్యుల్లో కూడా ఒకటి కాదు. ఆ మేడిపళ్ళు ఏరుకుంటూ ఉంటే దేవుడు నన్ను పిలిచాడు, పశువులను పెంచుకుంటా ఉంటే మేపుకుంటా ఉంటే దేవుడు నన్ను పిలిచాడు అని ఆమోస్ అంటున్నాడు ప్రియులారా. సో హీ బికేమ్ ఏ ప్రాఫెట్. ఒక ప్రవక్తగా ఆమోస్ మారిపోయాడు, మారిపోయాడు ప్రియులారా. వలలేస్తూ చేపలు పట్టేటువంటి జాలరులు వాళ్ళు అసలు ఊహించుంటారా దేవుని పరిచయం చేస్తారని? ప్రియులారా, దేవుని పరిచర్యకి చదువుకొని ఉండాల్సిన పని లేదు. దేవుని పరిచర్యకి తారతమ్యాలు అనేటువంటివి ఏమీ లేదు. గాడ్ కెన్ యూజ్ ఎనీవన్. బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనులను వాడుకుంటాడు ప్రియులారా. చేపలు పట్టేటువంటి జాలర్లు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని పిలిచి అన్నాడు, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలర్లుగా చేస్తాను. ఎంతమంది మనుషులు వారి యొక్క పరిచర్యలో వారు పొందారు. ఈ గొప్ప భారతదేశానికి సువార్త
తోమా ద్వారా అందించబడి ఎంతో మంది మారు మనసు పొందారు. పేతురు ప్రసంగం చేస్తే ఆ రోజు యెరూషలేములో ఎంతో మంది మారు మనసు పొందారు. ఇంకా కొద్దిమంది శిష్యుల గురించి మనకు తెలియదు. అందరి గురించి, బర్తమయ్య గురించి తెలియదు ప్రియులారా. కానీ వాళ్ళందరూ కూడా పరిచయం చేశారు. సాధారణమైనటువంటి ప్రజలను అసాధారణమైనటువంటి శక్తితో దేవుడు నింపాడు. అసాధారణమైనటువంటి మనుషులుగా దేవుడు మార్చాడు. ఈ రాత్రి మనం సందేశం వింటున్నాం ప్రియులారా. ఒకరోజు నీవు సేవకుడిగా లేక సేవకురాలుగా మారితే అప్పుడు ఈ సందేశం నీ జ్ఞాపకానికి వస్తుంది. ఓ దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. అంటే గాడ్స్ వర్క్. కాబట్టి ప్రభు అంటాడు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధిస్తాను అని చెప్పాడు. 6వదిగా 91వ కీర్తన 15వ వచనం. 91 శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. చాలు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈ మాట కొంచెం మనం ఆగి ఆలోచన చేయాలి ప్రియులారా. ఇక్కడ శ్రమలో నుండి విడిపిస్తాను అనే డైరెక్ట్ వర్స్ కాదు ఇది. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమ అయితే ఉంది, కానీ దేవుడు కూడా తోడుగా ఉన్నాడు. శ్రమలో దేవుడు తోడుగా ఉంటే ఆ శ్రమగా అనిపించదు ప్రియులారా. ఆ శ్రమ కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ శ్రమ కూడా ఆశీర్వాదకరంగా మారిపోద్ది. శిష్యులు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ధోనిలో ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలో అలలు ఉరెత్తుతూ ఉన్నాయి. గాలి భయంకరంగా వీస్తూ ఉంది. సముద్రం అంతా అల్లోకల్లోలం అయిపోతా ఉంది. శిష్యులు జాలరులు ఉన్నారు దాంట్లో. కానీ భయపడిపోతున్నారు, మేము చనిపోతాం అనుకుంటున్నారు ప్రియులారా. కానీ వారితో కూడా ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభు ఉన్నాడు. శ్రమ పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, చనిపోతామేమో అనుకుంటున్నారు. అంటే కొన్నిసార్లు శ్రమలు అలాగ వస్తాయి, బాధలు అలాగ వస్తాయి, వ్యాధులు అలాగ వస్తాయి, కన్నీటి మయం గుండా వెళ్లాల్సి వస్తుంది. కానీ అవి మన పైన దాడి చేయలేవు ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మరి యోసేపు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. చెరసాల్లో కష్టమే కదా, శ్రమే కదా, బాధే కదా, ఒంటరితనమే కదా, నిందలే కదా. ఏమయ్యా చెరసాల్లో తీసుకొచ్చి నిన్ను వేశాడు, ఎందుకు అంత తప్పు చేసావు అని అనుంటారేమో, తప్పు చేయకపోయినా. కానీ ఆ చెరసాల్లో కూడా దేవుడు యోసేపుకు తోడుగా, ఆ కష్టంలో, ఆ నిందల్లో. పిల్లలు కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా కూడా కొద్దిమంది మనల్ని తప్పు చేసినటువంటి భావనతో ఎంచుకుంటారు, ఆ విధంగా ప్రవర్తిస్తారు కూడా. బట్ గాడ్ ఈస్ విత్ us ఈవెన్ ఇన్ ద ట్రబుల్స్, ఈవెన్ ఇన్ ద బ్లేమ్స్. అటువంటి నిందల్లో, అటువంటి బాధల్లో, అటువంటి శ్రమంలో కూడా ఆయన తోడుగా ఉండేటువంటి వాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దానియేలుని తీసుకెళ్లి సింహపు గుహలో పడేశారు ప్రియులారా. ఆ సింహములు ఎలాంటివి అంటే ఎప్పుడెప్పుడు ఏమేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాయి. పడక ముందే ఎముకలు కూడా మిగలకుండా నవిలి మింగేసేటువంటి సింహాలవి. ఆ క్రూర జంతువుల మధ్య దానియేలుని తీసుకెళ్లి పడేస్తే అక్కడ దేవుడు దానియేలుకి తోడుగా ఉన్నాడు. షడ్రక మేషకు అబేద్నెగో వాళ్ళని తీసి అగ్నిగుండంలో విసురుతా ఉంటే ఆ విసిరినటువంటి వాళ్ళు జ్వాలలకి చనిపోయారు ప్రియులారా. వాళ్ళు అగ్నిలో పడలే, అగ్ని జ్వాలలకే చనిపోయారు విసిరేటువంటి వాళ్ళు. కానీ షడ్రక మేషకు అబేద్నెగో మాత్రం అగ్నిగుండంలో పడినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. ఈ శ్రమలు ఎప్పుడు ఉండేవి కాదు ప్రియులారా.
శ్రమల్లో దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. శ్రమల్లో మన విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. శ్రమలో నీకు ఒక బలమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు రూపొందిస్తాడు. శ్రమలో దేవుడు నీకు తోడై ఉండి, మళ్ళీ మనం చదువుతాము, అతని శ్రమలో నేను అతనికి తోడై ఉండి, మళ్ళీ కింద ఏమంటున్నాడు, అతన్ని విడిపించి ఏం చేస్తాడట, వీళ్ళంతా గొప్పవాడుగా మారారు ప్రియుల. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, యోసేపు కానివ్వండి, దానియేలు కానివ్వండి, షడ్రక్ మేషక్, వాళ్ళంతా శ్రమల గుండా వెళ్ళారు. దేవుడు వారితో ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం చూస్తే, నెక్స్ట్ సీన్, వాళ్ళ తర్వాత దృశ్యాన్ని మనం చూసినప్పుడు, యోసేపు రాజు తర్వాత రాజు అయిపోయాడు, దానియేలు ప్రధానమంత్రి అయిపోయాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో బబులోను సామ్రాజ్యంలో రాజు సింహాసనాన్ని కదిలించినటువంటి విశ్వాస వీరులుగా మారారు. శ్రమలో దేవుడు తోడై ఉంటాడు ప్రియులారా. పోతే చివరిగా ఇమ్మానుయేలు పేరునకు దేవుడు మనకు తోడని అర్థము. ఇప్పటి వరకు మనం ఈ భూమి మీద కలిగేటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, నష్టాలు, రోగాలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కలవరాలు, భయాలు, వీటన్నిటిలో కూడా ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని చెప్పుకున్నాం. అయితే ఈ కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి, ప్రమాదాల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించిన, కాపాడిన ఒకరోజు మనము చనిపోతాం. ఎవరైనా చనిపోవాల్సిందే ప్రియులారా. మరి ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అనేటువంటి ఆ స్లోగన్ కేవలం ఈ భూమి మీద మాత్రమే వర్తించేది కాదు. ఈ కేవలం అది భూమి మీద మాత్రమే వర్తించేది కాదు ప్రియులారా. అది నిత్యత్వానికి సంబంధించింది. అది కేవలం భూమి మీద మాత్రమే సంబంధించింది కాదు, కానీ అది నిత్యత్వానికి కూడా సంబంధించినటువంటి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు జన్మించాడు అంటే కేవలం ఈ కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, వేదనల్లో మాత్రమే తోడుండేదానికి ఆయన జన్మించలేదు. ఆయన జన్మ వెనుక ఉన్నటువంటి ప్రణాళికలో ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ కూడా ఉంది. ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ కూడా ఉంది ప్రియులారా. ప్రస్తుతం ఉంది, భవిష్యత్తు కూడా ఉంది అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ తోడు అనేటువంటిది అది నిత్యత్వంలోనికి కూడా వెళ్ళిపోతుంది. నిత్యత్వంలోనికి కూడా వెళ్ళిపోతుంది ప్రియులారా. నిత్యత్వంలోనికి కూడా వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. సదాకాలము అనే ఆ పదము ఈ భూమి మీదకు సంబంధించింది కాదు ప్రియులారా. అది నిత్యత్వానికి సంబంధించినది. కాబట్టి ఇప్పుడు చదువుకున్న 2 వచనాలు కూడా అది నిత్యత్వానికి సంబంధించినటువంటివి. యేసయ్య అన్నాడు, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. దాంట్లో ఈ భూమి మీద వర్తించేదిగా ఉంది, అది పరలోకానికి సంబంధించినటువంటిగా కూడా ఉంది. నిత్యత్వంలో ఎప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. నిత్యత్వంలో ఇప్పుడు మనం ఇందా చదువుకున్నాం కదా, కష్టాలు, శ్రమలు, బాధలు, అలాంటివి నిత్యత్వంలో ఉండవు. నిత్యత్వంలో ఉండవు ప్రియులారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. వారాయన. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాలు మరణం తర్వాతకు సంబంధించిన ప్రియులారా. మరణం తర్వాతకు సంబంధించిన ఇప్పుడు మనం చదివేది, ఇందాక దశలో రాసిన చదివింది కూడా అదే. ఇప్పుడు ప్రకటన 21 చదివేది కూడా అదే. వారాయన ప్రజల యందు
దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇది నిత్యత్వానికి సంబంధించింది అనమాట. అంటే మరణం తర్వాత సంబంధించినటువంటిది. వారికి తోడై ఉండును. ఇంకా అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ బాధ వేదన ఉండదు, ప్రతి బాష్ప బిందువు తుడిచివే మరణం ఇక ఉండదు. దెర్ ఈస్ నో మోర్ డెత్. ఇంకా అక్కడ మరణం అనేటువంటిది ఉండదు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ఒకవేళ ఈ లోకం మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి బ్రతుకున్నప్పుడే పాప క్షమాపణ పొందేసుకోవాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు మన పాపములను క్షమిస్తాడు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. పిల్లల ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆయన ద్వారానే మనం మోక్షంలోనికి ప్రవేశించగలుగుతాము. ప్రియులారా, కాబట్టి బ్రతుకున్నప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన పాపం కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన దగ్గర నీకు పాప క్షమాపణ అనేది ఉంది. ఆయన దగ్గర నీకు నిత్య జీవం అనేటువంటిది ఉంది. ఆయన దగ్గర నీకు విమోచనం అనేటువంటిది ఉంది. ద సాల్వేషన్ ఈస్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రక్షణ అనేటువంటి దేవుడు మానవాళికి అనుగ్రహించిన ఉచిత బహుమానము. ప్రియులారా, మనం ఏం చెల్లించాల్సిన పని లేదు. We can receive this forgiveness of sin or salvation by accepting Jesus Christ as our personal savior. ఈ రక్షణ అనేటువంటిది, పాప క్షమాపణ అనేటువంటిది యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం వలన పొందుకోగలుగుతాము. ఒకవేళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా పాప క్షమాపణ పొందకుండా కన్ను మూస్తే నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాం. ప్రియులారా, ఆ నిత్య నరకంలో భయంకరమైనటువంటి బాధ, వేదన, ఏడ్పులు, పళ్ళు కొరుకుట ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ దేవుడు తోడు అనేది లేదు. నరకములో దేవుడు లేడు. ప్రియులారా, నరకములో దేవుడు తోడు మనం అనుకోలేము. అక్కడ బాష్ప బిందువులు తొడవబడవు. అగ్నిలో చావు లేనటువంటి ఆత్మలు, ఆరుని అగ్నిలో నిత్యము బాధ, వేదన. నేను చెప్పే మాటలు కాదు ఇవి, బైబిల్లో రాసినటువంటి మాటలే నేను చెప్తా ఉన్నాను. అక్కడ ఏడుపులు, పండ్లు కొరుకుటయు, వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగములు లేచును. ఈ వేదనకరమైన స్థలము అని ధనవంతుడు అంటున్నాడు. యాతన పడుతున్నాను అంటున్నాడు. ప్రియులారా, కాబట్టి నరకంలో దేవుని తోడు అనేటువంటిది లేదు. అందుకే బ్రతుకున్నప్పుడే చూడండి, మనం బ్రతుకున్నటువంటి సమయంలోనే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడుస్తామో మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మరి ఇమ్మానుయేల్ అనే పేరులో ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ మీనింగ్ దట్ గాడ్ ఈస్ విత్ us. అదేదో దేవుడు మనకు తోడు అని సాధారణమైనటువంటి అర్థం కాదు. ప్రియులారా, అది భూమి మీద ఉన్నప్పుడు మనం అనుభవించే వారంగా ఉండగలుగుతాము. నిత్యత్వంలో కూడా దాన్ని మనం అనుభవించే వారంగా ఉండగలుగుతాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి మా సహోదరుని వారి కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించి ఇక్కడ మాకు ఇచ్చిన గొప్ప వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి వర్తమానం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వర్తమానాన్ని విన్న మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ దీని యొక్క ప్రతిఫలాన్ని ప్రభావ మేము ఒకరోజు తప్పక ఆయన పాజిటివ్ వేలో చూడగలుగుతూ కృపదయ చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమ్మా చెప్తారా?